నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఇఫ్ ఏ ఈజ్ కాన్స్టెంట్ దెన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఈక్వల్ టు 1/p ప్లస్ ఏ అని ప్రూవ్ చేయాలి. ఏ అనేది ఒక కాన్స్టెంట్ అయితే కనుక ఈ పవర్ మైనస్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ 1/p ప్లస్ ఏ వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇంకా ఎలా దీన్ని ప్రూవ్ చేయాలంటే కనుక ఎల్ పక్కన బ్రాకెట్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ అనుకోవాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు దేని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈ పవర్ మైనస్ ఏటీ. కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏటీ అనుకుంటున్నాం. ఈ ఎఫ్ ఆఫ్ టీ యొక్క లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక మనకు డెఫినేషన్ నుంచి ఫార్ములా ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ వస్తుంది. ఫంక్షన్కి అయితే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలో మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ వస్తుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక ఏమనుకుంటున్నాం, ఫంక్షన్ ఈ పవర్ మైనస్ ఏటీ. కాబట్టి ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఫంక్షన్ ఎంత ఉంది, ఈ పవర్ మైనస్ ఏటీ ఉంది ఇంటూ డిటీ వస్తుంది. ఇప్పుడు ఇంకా రైట్ సైడ్ దాన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి ఈ పవర్ మైనస్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే కనుక ఎంత వస్తుందని చూపించాలి, 1/p ప్లస్ ఏ వస్తుందని ప్రూవ్ చేయాలి. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉంది. కాబట్టి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈ పవర్ మైనస్ పిటి ప్లస్ మైనస్ ఏటీ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ ఏటీ ఇంటూ డిటీ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ రెండిట్లో మైనస్ కామన్గా ఉంది, టీ కామన్గా ఉంది. కాబట్టి మైనస్ టీని కామన్ తీస్తే కనుక రెండిట్లో మైనస్ని కామన్ తీస్తే కనుక రెండు ముందు గుర్తు ప్లస్ వస్తుంది. కాబట్టి మైనస్ ఆఫ్ పీ ప్లస్ ఏ ఇంటూ టీ వస్తుంది ఇంటూ డిటీ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీ ప్లస్ ఏ ఇంటూ టీ ఇంటూ డిటీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక ఇంటిగ్రేషన్ ఫార్ములా కావాలి. నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పినట్టున్నాను. ఓకేనా? ఫార్ములాస్ అందరికీ ఇంటర్మీడియట్ నుంచి ఆల్రెడీ గుర్తుండే ఉంటాయి. ఈ పవర్ ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో దాని ముందు దాని మొత్తాన్ని కాన్స్టెంట్ ఏ అనుకుంటే కనుక ఈ పవర్ మైనస్ ఏఎక్స్ లాగా ఉంది. ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ అంటే కనుక మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ వస్తుంది. ఏ అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఎక్కువ వాల్యూ ఉంది, టీ ముందు పీ ప్లస్ ఏ ఉంది. కాబట్టి మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఆఫ్ పీ ప్లస్ ఏటీ బై ఇక్కడ టీ ముందు కోఎఫిషియంట్ అది ఉంది, పీ ప్లస్ ఏ ఉంది కాబట్టి బై పీ ప్లస్ ఏ. అయిపోయింది ప్రాబ్లం. ఇక్కడ అయిపోలే, లిమిట్స్ ఏమున్నాయి, 0 to ఇన్ఫినిటీ ఉన్నాయి. కాబట్టి ఇలా బ్రాకెట్స్ రాసి లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ. దీని యొక్క వాల్యూ రావాలి అంటే కనుక అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలా, పీ దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలా, టీ దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలా. ఇంటిగ్రేషన్ పక్కన వేరియబుల్ ఏముంది, ఇక్కడ డిటీ ఉంది. కాబట్టి టీ అనేది వేరియబుల్. కాబట్టి దగ్గర అప్పర్ లిమిట్ 8 మైనస్ లోయర్ లిమిట్ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసే ముందు రెండిట్లో కాన్స్టెంట్ బయట మైనస్ ఉంది, కింద పీ ప్లస్ ఏ ఉంది. కాబట్టి మైనస్ 1/p ప్లస్ ఏ కాన్స్టెంట్ని బయట రాసేస్తే కనుక ఇంకా బ్రాకెట్లో ఫంక్షన్ యొక్క వాల్యూ ఉంది, ఈ పవర్ మైనస్ ఆఫ్ పీ ప్లస్ ఏ ఇంటూ టీ ఉంది. లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1/p ప్లస్ ఏ ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ యొక్క వాల్యూ టీ దగ్గర ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ పవర్ మైనస్ ఆఫ్ పీ ప్లస్ ఏ ఇంటూ ఇన్ఫినిటీ వస్తుంది. పీ కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్, టూ కాన్స్టెంట్స్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మల్టిప్లై చేసినా మళ్ళీ కాన్స్టెంట్ వస్తుంది. కానీ ఇన్ఫినిటీని ఏ కాన్స్టెంట్తో మల్టిప్లై చేసిన వాల్యూ ఎంత వస్తుంది, ఇన్ఫైనైట్ వాల్యూ వస్తుంది. ముందు గుర్తు మైనస్ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. తర్వాత మైనస్ లోయర్ లిమిట్ ఈసారి టీ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ పీ ప్లస్ ఏ ఇంటూ 0
జీరో పక్కన వాల్యూ ఎంత ఉన్న వాల్యూ జీరో అవుతుంది కాబట్టి ఈ పవర్ మైనస్ జీరో వస్తుంది ప్లస్ ఈక్వల్ టు -1/p+a ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ ఎలా జీరో అవుతుందని చెప్పాం. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీని 1/e⁻∞ రాసుకోవాలి. ఈ పవర్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. 1/∞ ఫైనైట్ వాల్యూ ఉండే డినామినేటర్లో ఇన్ఫైనైట్ వాల్యూ ఉంటే కనుక దాని యొక్క వాల్యూ జీరో అవుతుంది. ఇక్కడ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ జీరో. తర్వాత గుర్తు మైనస్ ఈ పవర్ మైనస్ జీరో ఉన్న ఈ పవర్ జీరో ఉన్న మైనస్ జీరో అన్నా జీరో అన్నా జీరోనే కాబట్టి బేస్లో వాల్యూ ఎంతనా పవర్లో జీరో ఉంటే దాని యొక్క వాల్యూ 1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -1/p+a ఇంటూ 0 -1 రెండు మల్టిప్లై చేస్తే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1/p+a ఇంటూ 1 అంటే కనుక 1/p+a అవుతుంది. ఇది దేని యొక్క వాల్యూ L of e⁻∞ యొక్క వాల్యూ. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e⁻∞ యొక్క వాల్యూ ఎంత అవుతుంది 1/p+a అవుతుంది. అది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఏ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసాం e⁻∞. కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి e⁻∞ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ అంటే కనుక ఎంత చెప్పాలి 1/p+a సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ ప్రాబ్లం. If a is constant, then L of sin at equal to L of sin at equal to a/p² + a². sin at యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ ఎంతని ప్రూవ్ చేయమంటాడు a/p² + a² వస్తుంది ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఇంకా ఇక్కడి నుంచి ఎలా చేసినా అన్నీ ఒకే మోడల్లో ఉంటాయి. ఓకేనా. కాబట్టి ఎల్ పక్కన బ్రాకెట్లు ఏదైతే ఉందో అని ఏమనుకోవాలి ఫంక్షన్ f(t) క్యాపిటల్ f(t) అనుకోవాలి. ఇక్కడ f(t) ఈక్వల్ టు ఏ ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు sin at కాబట్టి f(t) ఈక్వల్ టు sin at. మనం f(t) యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా తెలియాలి. కాబట్టి L of f(t) ఈక్వల్ టు డెఫినేషన్ నుంచి ఫార్ములా వస్తుంది ఇంటిగ్రల్ 0 to ∞ e⁻∞ ఇంటూ e⁻∞ ఇంటూ f(t) ఇంటూ dt వస్తుంది. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక L of f(t) అంటే కనుక దీని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ sin at యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి L of sin at ఈక్వల్ టు f(t) దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇంటిగ్రల్ 0 to ∞ e⁻∞ ఇంటూ f(t) అంటే sin at వస్తుంది ఇంటూ dt ఉంది. ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఇంటిగ్రేషన్ కావాలి. టూ ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి రెండింటి మధ్యలో గుర్తు ఇంటూ ఉంది. ఇప్పుడు దాకా చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఇక రెండు సేమ్ ఫంక్షన్స్ ఉండేవి కాబట్టి a⁻m ఇంటూ a⁻n ఫార్ములా రాసి a⁻m+n ఫార్ములా రాసి కనుక e⁻ax e⁻−ax ఫార్ములాస్ నుంచి ఇంటిగ్రేషన్ రాసేసాం. ఓకేనా. కానీ ఇక్కడ మనకి ఒకటి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది ఒకటి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఉంది. ఓకేనా. ఒకటి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇంకో ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ రాగానే రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటే కనుక ఈ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది గుర్తురావాలి ఐలైట్ ఫార్ములా గుర్తురావాలి. ఒకటేమో u అనుకోవాలి ఒకటేమో v అనుకోవాలి. ఫస్ట్ ఫంక్షన్ u అనుకోవాలి సెకండ్ ఫంక్షన్ v అనుకోవాలి. దేన్ని u అనుకోవాలి దేన్ని v అనుకోవాలి తెలియాలి అంటే కనుక దానికోసం ఏమైనా గుర్తుపెట్టుకుంటారు ఐలైట్. I అంటే కనుక ఇన్వర్స్, L అంటే కనుక లాగరిథమిక్, A అంటే ఆల్జీబ్రాయిక్, T అంటే ట్రిగ్నోమెట్రిక్, E అంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ ఉంది. ఫస్ట్ ఇక్కడ ఐలైట్లో ఏది ముందుంది T ఉంది కాబట్టి ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ని ఫస్ట్ ఫంక్షన్ u అనుకోవాలి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ v అనుకోవాలి. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ వచ్చింది అంటే కనుక u ఇంటూ v ఫార్ములా అప్లై చేసి ఇంటిగ్రేట్ చేస్తే కనుక చేసుకుంటే వెళ్ళిపోతే ఇంక వస్తూనే ఉంటుంది ఇంటిగ్రేషన్ ఎండ్ అవ్వదు. దానికోసమే మీకు ఫార్ములా ఉంటుంది ఇంటర్మీడియట్లో ఆల్రెడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా ఫస్ట్ సెమ్లో చెప్పినట్టు గుర్తుంది. ఓకేనా. కాబట్టి ఫార్ములా రాస్తున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ e⁻ax ఇంటూ sin bx ఇంటూ dx లాగా ఉంటే కనుక
ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంటే కనుక దీని యొక్క ఇంటిగ్రేషన్ మొత్తం ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేసి దాని యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే కనుక ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్ వస్తుంది. ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ దాని పక్కన ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ ఉంటే కనుక దాని యొక్క ఇంటిగ్రేషన్ ఈజీగా రావాలి అంటే కనుక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మరి యూ ఇంటూ వి అప్లై చేసుకుంటే వెళ్ళిపోతే కనుక వస్తూనే ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఫార్ములా ఏంటిది? ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ లాగా ఉంది అనుకుంటే కనుక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. దీన్ని కంపేర్ చేసి అందులో ఏది వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. ఈ పవర్ ఏఎక్స్ ఏ దగ్గర వాల్యూ ఎంత ఉంది? మైనస్ పి ఉంది. సైన్ బిఎక్స్ బి దగ్గర వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ ఏ ఉంది. ఏంటి ఎక్స్ లేదని చూస్తారా? అక్కడ వేరియబుల్ ఎక్స్లో రాసాం, ఇక్కడ వేరియబుల్ ఏముంది? ఎక్స్ చుట్టూ టీ ఉంది. ఓకేనా? కాబట్టి ఏ అంటే వాల్యూ మైనస్ పి, బి అంటే వాల్యూ ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దీని యొక్క ఇంటిగ్రేషన్ వస్తుంది. ఫార్ములా ఏంటిది? ఈ పవర్ ఏ అంటే వాల్యూ ఎంత ఉంది? మైనస్ పి. ఎక్స్ రాయాలా టీ రాయాలా? వేరియబుల్ టీ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ పిటి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ అంటే మైనస్ పి ఉంది, మైనస్ పిని స్క్వేర్ చేస్తే కనుక మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి అంటే వాల్యూ ఏ ఉంది కాబట్టి పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇంటూ అక్కడే ఉంది ఏ సైన్ బిఎక్స్. మళ్ళీ ఏ అంటే కనుక వాల్యూ మైనస్ పి ఉంది ఇంటూ సైన్ బిఎక్స్. బి అంటే వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ ఏ ఉంది కాబట్టి సైన్ ఏటీ వస్తుంది. మైనస్ బి ఇంటూ కాస్ బిఎక్స్. బి దగ్గర వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ ఏ ఉంది ఇంటూ కాస్ బిఎక్స్ అంటే కనుక బి అంటే మళ్ళీ వాల్యూ ఏ ఉంది కాబట్టి ఏటీ వస్తుంది. ఇది లిమిట్స్ లేకపోతే కనుక ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ పిటి సైన్ ఏటీ ఇంటూ డిటీ యొక్క వాల్యూ అవుతుంది. కానీ లిమిట్స్ ఏమున్నాయి? 0 to ఇన్ఫినిటీ ఉంది కాబట్టి దీనికి ఏం అప్లై చేయాలి? లిమిట్స్ అప్లై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి వాల్యూ వస్తుంది. లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ. జాగ్రత్తగా చూడండి, ది లిమిట్స్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో జాగ్రత్తగా తెలియాలి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ 1/p² ప్లస్ ఏ స్క్వేర్, 1/p² ప్లస్ ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తున్నాం. 1/p² ప్లస్ ఏ స్క్వేర్ని బయట రాసేస్తే కనుక ఇంకా లోపల వేరియబుల్లో ఉండే ఫంక్షన్ ఏముంది? ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ మైనస్ పి సైన్ ఏటీ మైనస్ ఏ ఇంటూ కాస్ ఏటీ ఉంది. దీనికి ఏం చేయాలి? లిమిట్స్ అప్లై చేస్తే కనుక వాల్యూ వచ్చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/p² ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకేసారి జాగ్రత్తగా చూడండి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి కనుక టీ ఉండే చోటలో వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలి. టీ దగ్గర ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసి కనుక ఈ పవర్ ఈ మొత్తం ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్లో టీ ఉండే చోటల్లో వాల్యూ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం. టీ దగ్గర ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసి కనుక ఈ పవర్ మైనస్ పి ఇంటూ ఇన్ఫినిటీ. పి అనేది కాన్స్టెంట్, టీ అంటే ఇన్ఫినిటీ. కాన్స్టెంట్ పక్కన ఇన్ఫినిటీ ఉంటే కనుక వాల్యూ ఇన్ఫినిట్ వాల్యూ అవుతుంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. నెక్స్ట్గా టీ ఉండే దగ్గర ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసి కనుక మైనస్ పి ఇంటూ సైన్ ఏ ఇంటూ ఇన్ఫినిటీ మైనస్ ఏ ఇంటూ కాస్ ఏ ఇంటూ ఇన్ఫినిటీ వస్తుంది. ఇది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ అయిపోయిందా? తర్వాత ఏం చేయాలి? మైనస్ లోయర్ లిమిట్. ఈసారి టీ ఉన్న చోట్ల వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వాల్యూ ఎంత వస్తుందో చూడండి. ఈ పవర్ మైనస్ పి ఇంటూ 0 వస్తుంది ఇంటూ ఇంకేముంది? మైనస్ పి ఇంటూ సైన్ ఏ ఇంటూ టీ ఉంది. సైన్ ఏ ఇంటూ టీ యొక్క వాల్యూ 0 మైనస్ ఏ ఇంటూ కాస్ ఏ ఇంటూ టీ ఉంది. ఏ ఇంటూ 0 వస్తుంది. ఇవి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయడం. జాగ్రత్త సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ మొత్తం ఫంక్షన్లో టీ ఉన్న చోటల్లో వాల్యూ ఇన్ఫైనైట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. అది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయడం. తర్వాత గుర్తు మైనస్ టీ ఉన్న చోటల్లో వాల్యూ లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా? ఫార్ములా రబ్ చేస్తున్నాను, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత చూడండి. దాని తర్వాతగా దట్ ఈస్ ఈక్వల్ టు 1/p² ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1/p² ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ జాగ్రత్తగా చూడండి.
ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ దీని మొత్తానికి ఎలా ఉంది, మల్టిపుల్గా ఉంది. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ ఆల్రెడీ చెప్పాం, ఎంత, 0 అవుతుంది. 0 పక్కన వాల్యూ ఎంత వచ్చినా 0 అవుతుంది. కాబట్టి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి వచ్చే వాల్యూ 0 అవుతుంది. తర్వాత గుర్తేముంది, మైనస్ ఈ పవర్ మైనస్ 0 యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 ఇంటూ బ్రాకెట్లో వాల్యూ జాగ్రత్తగా చూడండి, a ఇంటూ 0 అంటే కనుక 0, సైన్ 0 వస్తుంది. సైన్ 0 యొక్క వాల్యూ 0, p ఇంటూ 0 అంటే కనుక 0 కాబట్టి 0. నెక్స్ట్ తర్వాత గుర్తు మైనస్ ఉంది, a ఇంటూ జాగ్రత్త చూడండి, a ఇంటూ 0 0, కాస్ 0 యొక్క వాల్యూ 1 అవుతుంది. ముందు ఏ ఉంది, a ఇంటూ 1 అంటే కనుక a అవుతుంది. కాబట్టి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే టోటల్ వాల్యూ 0 అవుతుంది. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వచ్చే వాల్యూ ఎంత వస్తుంది, 1 ఇంటూ 0 మైనస్ a వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/p² ప్లస్ a² ఇంటూ 0ని యాడ్ చేస్తున్నట్టు అవసరం లేదు, రాయొచ్చు ఒకసారి. 0 మైనస్ a అంటే కనుక మైనస్ a, ముందు ఆల్రెడీ -1 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది. కాబట్టి వాల్యూ ఎంత వస్తుంది, 1 ఇంటూ a అంటే కనుక a అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/p² ప్లస్ a² ఇంటూ a అంటే కనుక a/p² ప్లస్ a² వస్తుంది. ఇది దేని యొక్క వాల్యూ అవుతుంది, L ఆఫ్ sin at యొక్క వాల్యూ అవుతుంది. ఇక్కడ therefore L ఆఫ్ sin at ఈక్వల్ టు ఎంత వస్తుంది వాల్యూ, a/p² ప్లస్ a² అవుతుంది. ఇక్కడ sin at యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా ఏంటిది, a/p² ప్లస్ a². ఇక్కడ ప్రాబ్లం చేసేటప్పుడు sin at కనపడంగానే దాన్ని ఇంకా మొత్తం సింప్లిఫై చేయకుండా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఎంత వస్తుంది, a/p² ప్లస్ a² వస్తుంది. ఓకేనా, అది sin at యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటిది, ఇక్కడ e పవర్ ax ఇంటూ sin bx dx ఇంటిగ్రేషన్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వాల్యూ ఎలా వచ్చే తెలియాలి. ఓకేనా, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ మొత్తం 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది అంటే కనుక ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఉంది, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0, 0 పక్కన వాల్యూ ఎంత ఉన్నా 0 అయిపోతుంది. కాబట్టి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ 0 అవుతుంది. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ కూడా జాగ్రత్తగా కనుక్కోవాలి. ఈ పవర్ మైనస్ 0 1 వస్తుంది, సైన్ 0 వాల్యూ 0, p ఇంటూ 0 అంటే కనుక 0 అవుతుంది. a ఇంటూ కాస్ a ఇంటూ 0 అంటే 0, కాస్ 0 వాల్యూ 1, a ఇంటూ 1 అంటే a వస్తుంది. అది సైన్ at యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత 5th ప్రాబ్లం చూడండి. ఇఫ్ a is constant, if a is constant, then L of cos at equal to L of cos at equal to p/p² plus a². cos at యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క వాల్యూ, cos at యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వాల్యూ ఎంతని ప్రూవ్ చేయమంటున్నాడు, p/p² ప్లస్ a² వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా, దేనికైతే ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ ఫంక్షన్ f ఆఫ్ t అనుకోవాలి. లెట్స్ క్యాపిటల్ f ఆఫ్ t ఈక్వల్ టు కాస్ at అనుకుంటున్నాం. ఇప్పుడు బై డెఫినేషన్ నుంచి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f ఆఫ్ t ఈక్వల్ టు ఫార్ములా ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఇంటూ f ఆఫ్ t ఇంటూ dt వస్తుంది. ఇందులో f ఆఫ్ t ఫంక్షన్ కాస్ at సబ్స్టిట్యూట్ చేస్తే కనుక L of cos at equal to integral 0 to infinity e power minus pt into f of t అంటే కనుక cos at ఉంది ఇంటూ dt వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు దీని ఇంటిగ్రేషన్ రాయాలి అంటే కనుక మళ్ళీ ఫార్ములా తెలియాలి. ఓకేనా, ఇంటిగ్రేషన్ పక్కన 2 ఫంక్షన్స్ ఉన్నాయి, రెండింటి మధ్యలో ఇంటూ ఉంది. కాబట్టి ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఈ ఇంటివి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాలి. ఓకేనా, కానీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేసి కనుక ఇంటిగ్రేషన్ వస్తూనే ఉంటుంది. మళ్ళీ ప్రూఫ్ మొత్తం చెప్పలేంలే కానీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఒకటి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది, ఒక ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఉంది. హైలైట్ ఫార్ములా నుంచి దీన్ని u అనుకోవాలి, దీన్ని v అనుకోవాలి. ఈ ఇంటివి అప్లై చేస్తే రాదు కాబట్టి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ పవర్ ax ఇంటి తర్వాత ఫంక్షన్ ఏముంది, కాస్ ఉంది కాబట్టి ఫార్ములా జాగ్రత్తగా చూడండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ax ఇంటూ కాస్ bx ఇంటూ dx లాగా ఉంటే కనుక దీని యొక్క ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి అంటే కనుక ఈ పవర్ ax బై a² ప్లస్ b² ఇంటూ ఈ పవర్ ax బై a² ప్లస్ b² ఇంటూ a sin bx మైనస్ b cos bx వస్తుంది.
ఇంటిగ్రల్ e పవర్ ax బై ఇంటిగ్రల్ e పవర్ ax బై ఫార్ములా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ e పవర్ ax ఉంది, దాని పక్కన cos bx ఉంది కాబట్టి e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a sin bx మైనస్ b cos bx వస్తుంది. ఇందులో మళ్ళీ మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక e పవర్ ax ఇంటూ cos bx ఇంటూ dx లాగా ఉంది. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ వస్తుందో జాగ్రత్తగా చూడండి. e పవర్ ax ఇంటూ cos bx ఇంటూ dx లాగా ఉంది. a అంటే మైనస్ p, b అంటే కనుక a. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక e పవర్ మైనస్ పిటి బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ pని స్క్వేర్ చేస్తే కనుక p స్క్వేర్ అవుతుంది ప్లస్ a స్క్వేర్ b స్క్వేర్ అంటే కనుక a కాబట్టి a స్క్వేర్ ఇంటూ a sin bx, a యొక్క వాల్యూ మైనస్ b ఉంది ఇంటూ ఒక్క నిమిషం ఇంటిగ్రల్ e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై cos bx కదా, a cos bx మైనస్ b sin bx, e పవర్ ax ఇంటూ cos bx యొక్క ఇంటిగ్రేషన్ e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a cos bx మైనస్ b sin bx అవుతుంది. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ a ఇంటూ మైనస్ p ఇంటూ cos bx, b అంటే వాల్యూ a ఉంది, x అంటే వేరియబిలిటీ, ఓకేనా. నెక్స్ట్ తర్వాత మైనస్ b అంటే వాల్యూ a ఉంది ఇంటూ sin bx, b అంటే కనుక వాల్యూ a ఉంది, x అంటే వేరియబిలిటీ, లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ కాబట్టి మొత్తం ఫంక్షన్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఏదైతే వస్తుందో దానికి లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ అప్లై చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి బయట రా చేస్తున్నాం కాబట్టి 1 బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ మైనస్ పీ కాస్ ఏటీ మైనస్ ఏ ఇంటూ సైన్ ఏటీ వస్తుంది. దీనికి లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ అప్లై చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ అప్పర్ లిమిట్ వాల్యూ ఇన్ఫినిటీ ఉంది, టీ ఉన్న చోటలో వాల్యూ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ పవర్ ఒకేసారి రాసిన పీ ఇంటూ ఇన్ఫినిటీ అంటే కనుక ఇన్ఫినిటీ వస్తుంది మైనస్ పీ ఇంటూ కాస్ ఏ ఇంటూ ఇన్ఫినిటీ మైనస్ ఏ ఇంటూ సైన్ ఏ ఇంటూ ఇన్ఫినిటీ. ఇది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ. తర్వాత గుర్తేనాలి మైనస్ లోయర్ లిమిట్ టీ ఉండే చోట్ల వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ పవర్ మైనస్ 0 ఇంటూ మైనస్ పీ ఇంటూ కాస్ ఏ ఇంటూ 0 మైనస్ ఏ ఇంటూ సైన్ ఏ ఇంటూ 0. ఇది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ, ఇది లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 బై పైన రాసిన చూడండి లేకపోతే దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ బ్రాకెట్లో వాల్యూ సింప్లిఫై చేయాలి. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ 0, బ్రాకెట్లో వాల్యూ ఎంత వచ్చినా సరే దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది 0 అయిపోతుంది కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. తర్వాత గుర్తు మైనస్ ఈ పవర్ మైనస్ 0 యొక్క వాల్యూ ఎంత 1 అవుతుంది 1 ఇంటూ ఇక్కడ బ్రాకెట్లో వాల్యూ జాగ్రత్తగా చూడాలి ఏ ఇంటూ 0 0 కాస్ట్ 0 యొక్క వాల్యూ 1 మైనస్ పీ ఇంటూ 1 అంటే కనుక మైనస్ పీ వస్తుంది. తర్వాత గుర్తు మైనస్ ఏ ఇంటూ 0 0 సైన్ 0 0 ఏ ఇంటూ 0 అంటే కనుక 0 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 0ని యాడ్ చేస్తుంటే అవసరం లేదు మైనస్ పీ మైనస్ 0 మైనస్ పీ మైనస్ 1 ఇంటూ మైనస్ పీ అంటే కనుక ప్లస్ పీ వస్తుంది. 1 బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ పీ అంటే కనుక పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. ఇది దేని యొక్క వాల్యూ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ యొక్క వాల్యూ అవుతుంది. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ ఏటీ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. ఇది మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడం
వచ్చు కదా. ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంటే కనుక ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ కాస్ బిఎక్స్ మైనస్ బి సైన్ బిఎక్స్ వస్తుంది. అది ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సినటువంటి కాస్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, అది 5th ప్రాబ్లం. నెక్స్ట్ తర్వాత 6th one. If A is a constant, then L of sin h at equal to L of sin h at equal to A by p square minus a square. sin h at యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వాల్యూ a by p square minus a square అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఎలా ప్రూవ్ చేయాలో ఇంకా జాగ్రత్తగా చూడండి. ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ అనుకోవాలి. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ దేన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? sin h ఏటీకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక డెఫినేషన్ నుంచి కంపల్సరీ మనం ఫార్ములా రాసుకోవాలి. కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ వస్తుంది. ఇందులో ఎఫ్ ఆఫ్ టీ దగ్గర ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎల్ ఆఫ్ సైన్ హెచ్ ఏటీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే కనుక సైన్ హెచ్ ఏటీ వస్తుంది ఇంటూ డిటీ వస్తుంది. దీనికి ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా రాదు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందాక ప్రాబ్లంలో ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ లాగా ఉంటే చేసాం కదా అని. ఇక మనకి హైపర్బోలిక్ ఫంక్షన్ ఉంది. ఏ ఫంక్షన్ ఉంది? హైపర్బోలిక్ ఫంక్షన్ ఉంది. హైపర్బోలిక్ ఫంక్షన్ దేంట్లోకి మార్చుకోవచ్చు అంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లోకి మార్చుకోవచ్చు. మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ట్రిగ్నామెట్రీలో హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉంటాయి. అక్కడ సైన్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్, టాన్ హెచ్ఎక్స్, కాడ్ హెచ్ఎక్స్ ఫార్ములాస్ గుర్తున్నాయి కదా. గుర్తు లేకపోతే కనుక ఒక్కసారి ఇక్కడ ఫార్ములా రాసిన జాగ్రత్తగా చూడండి. సైన్ హెచ్ఎక్స్ లాగా ఉంటే కనుక దీని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఫార్ములా ఏమవుతుందంటే కనుక ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అవుతుంది. సైన్ హెచ్ఎక్స్ యొక్క ఫార్ములా ఏంటిది? ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి హైపర్బోలిక్ ఫంక్షన్ దీనిలోకి మార్చాలి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లోకి మార్చాలి. హెచ్ పక్కన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎక్స్ అనుకుంటే కనుక సైన్ హెచ్ఎక్స్ లాగా ఉంది. సైన్ హెచ్ఎక్స్ అంటే ఫార్ములా ఏముంది? ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 ఉంది. కాబట్టి ఎక్స్ దగ్గర బ్యాలెన్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏటీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఇది మొత్తానికి మల్టిపుల్గా ఉంది. ఇందులో సమ్ ఆఫ్ 2 టర్మ్స్ వస్తున్నాయి కాబట్టి బ్రాకెట్లో ఉంచాలి. ఓకేనా, కాబట్టి సైన్ హెచ్ ఏటీ అంటే కనుక ఏటీని ఎక్స్ అనుకుంటున్నాం. ఎక్స్ దగ్గర ఏటీ సబ్స్టిట్యూట్ చేసి ఎంత వస్తుంది వాల్యూ? ఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ బై 2 వస్తుంది ఇంటూ డిటీ వస్తుంది. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి. కింద 2 కాన్స్టెంట్, డినామినేటర్లో ఉండే 2 బయటకు వస్తే కనుక పైన కాన్స్టెంట్ లేదు కాబట్టి 1 రాసుకోవచ్చు. కాబట్టి 1/2 కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ పైన 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ పవర్ మైనస్ పీటీ లోపలికి వెళ్ళిపోతే కనుక రెండింటినీ మల్టిప్లై చేస్తుంది. ఫస్ట్ టర్మ్ని మల్టిప్లై చేస్తే కనుక ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఈ పవర్ ఏటీ వస్తుంది. మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సెకండ్ టర్మ్ని మల్టిప్లై చేస్తే కనుక ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏటీ వస్తుంది. ఇంటిగ్రేషన్ పక్కన 2 టర్మ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బ్రాకెట్లో ఉంచాలి. ఇంటూ డిటీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉంది. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా రాస్తే కనుక ఎంత వస్తుంది? ఈ పవర్ మైనస్ పీటీ ప్లస్ ఏటీ వస్తుంది. మళ్ళీ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉంది. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఈ పవర్ మైనస్ పీటీ మైనస్ ఏటీ ఇంటూ డిటీ వస్తుంది. అది మనం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేయడం. ఫార్ములాని రఫ్ చేస్తున్నా, గుర్తుంది కదా ఫార్ములా? సైన్ హెచ్ఎక్స్ అంటే కనుక ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ
ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ జాగ్రత్తగా చూడండి ఆల్రెడీ మనం ఇంటిగ్రల్ మనం ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఫైండ్ అవుట్ చేసేప్పుడు రాసాం ఈ పవర్లో మైనస్ ఉండేటట్టు ఉంటే కనుక వాల్యూ ఈజీగా వస్తుంది లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఒకటి మైనస్ ఉంది ఒకటి ప్లస్ ఉంది కాబట్టి పవర్లో నెగిటివ్ రావాలి అంటే కనుక రెండులో దేని కామన్ తీయాలి మైనస్ని కామన్ తీయాలి అలా టీ కూడా కామన్గా ఉంది కాబట్టి మైనస్ టీని కామన్ తీస్తే కనుక మైనస్ ఆఫ్ పీ మైనస్ ఏ ఇంటూ టీ వస్తుంది తర్వాత గుర్తు మైనస్ంది పై రెండింటిలో మైనస్ కామన్గా ఉంది టీ కామన్గా ఉంది మైనస్ టీని కామన్ తీస్తే కనుక మైనస్ ఆఫ్ పీ ప్లస్ ఏ ఇంటూ టీ ఇంటూ డిటీ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ లోపలికి వెళ్ళిపోతే కనుక లోపల 2 టర్మ్స్ ఉన్నాయి ఇంటిగ్రేషన్ రెండింటికి అప్లై అవుతుంది ఫస్ట్ టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే కనుక ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఆఫ్ పీ మైనస్ ఏటీ ఇంటూ డిటీ వస్తుంది నెక్స్ట్ తర్వాత గుర్తు మైనస్ ఉంది సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే కనుక ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఆఫ్ పీ ప్లస్ ఏటీ ఇంటూ డిటీ వస్తుంది 1/2 మొత్తానికి మల్టిపుల్గా ఉంటుంది కాబట్టి అలా బ్రాకెట్లో ఉంచాలి కాబట్టి 1/2 ఆఫ్ ఇంకా ఇంటిగ్రేషన్ ఫార్ములా కావాలి ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది వేరియబుల్ ముందు కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఏ అనుకుంటే కనుక ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంది ఫార్ములా ఏమొస్తుంది మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ వస్తుంది కాబట్టి మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ ఏ అంటే పీ మైనస్ ఏ ఉంది ఎక్స్ అంటే టీ ఉంది బై ఎక్స్ యొక్క కోసంటే పీ మైనస్ ఏ ఉంది కాబట్టి బై పీ మైనస్ ఏ వస్తుంది నెక్స్ట్ తర్వాత గుర్తు మైనస్ మళ్ళీ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంది ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ వస్తుంది ఆల్రెడీ ముందు గుర్తు మైనస్ ఉంది ఇంటిగ్రేషన్ చేసి కనుక ఇంకొక మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఏ అంటే కనుక పీ ప్లస్ ఏ ఉంది కాబట్టి బై డినామినేటర్లో కాన్స్టెంట్ పీ ప్లస్ ఏ వస్తుంది అయిపోయిందా ప్రాబ్లం ఇక్కడ అయిపోలే ఎందుకని లిమిట్స్ కనిపిస్తుంది కాబట్టి ఇంటిగ్రేషన్ అయిపోగానే ఇలా లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసుకో ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఫస్ట్ మొత్తానికి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి నెక్స్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి టీ ఉండే చోటల్లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అప్పర్ లిమిట్ యొక్క వాల్యూ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఆఫ్ పీ మైనస్ ఏ ఇంటూ ఒకేసారి రాస్తున్నాను జాగ్రత్తగా చూడండి మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ టీ అంటే ఇన్ఫినిటీ టీ అంటే వాల్యూ ఇన్ఫినిటీ పీ ఏ కాన్స్టెంట్లు కాబట్టి కాన్స్టెంట్ ఇంటూ ఇన్ఫినిటీ అంటే కనుక ఇన్ఫినిటీ వస్తుంది ఇక్కడ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది బై డినామినేటర్లో వాల్యూ ఉంది పీ మైనస్ ఏ ఉంది ప్లస్ ఇంకా ఇందులోకి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ పవర్ మైనస్ ఆఫ్ పీ ప్లస్ ఏ కాన్స్టెంట్ టీ అంటే ఇన్ఫినిటీ పక్కన వాల్యూ ఎంత ఉన్నా ఇన్ఫినిట్ వాల్యూ అవుతుంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది బై పీ ప్లస్ ఏ వస్తుంది ఏ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం అప్పర్ లిమిట్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేసాం నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది గుర్తు మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ ఈసారి టీ ఉండే చోట్ల వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ పవర్ మైనస్ ఆఫ్ పీ మైనస్ ఏ ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ ఈస్ 0 బై డినామినేటర్లో వాల్యూ పీ మైనస్ ఏ దాని తర్వాత గుర్తు ఏముంది ఇక్కడ మైనస్ ఉంది కదా నెక్స్ట్ తర్వాత గుర్తు ప్లస్ ఉంది టీ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ పవర్ మైనస్ 0 బై పీ ప్లస్ ఏ వస్తుంది ఇది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఒకేసారి రాసిన జాగ్రత్త చూడండి ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0 బై ఎనీథింగ్ ఈస్ 0 అవుతుంది నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 బై ఎనీథింగ్ ఈస్ 0 అంటే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసే టోటల్ వాల్యూ ఏమైపోతుంది 0 అవుతుంది తర్వాత గుర్తు మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 0 అన్న ఈ పవర్ 0 అన్న వాల్యూ 1 ముందు గుర్తు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 బై పీ మైనస్ ఏ ప్లస్ ఈ పవర్ మైనస్ 0 1 బై డినామినేటర్లో పీ ప్లస్ ఏ ఉంది 0ని యాడ్ చేయడం వల్ల వాల్యూ ఏమి చేంజ్ కాదు కాబట్టి 1/2 ఆఫ్ మైనస్ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ప్లస్ 1 బై పీ మైనస్ ఏ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 బై పీ ప్లస్ ఏ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు బ్రాకెట్లో రెండుకి ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేయాలి ఓకేనా రెండుకి ఎల్సిఎం యొక్క వాల్యూ ఎంత వస్తుంది అక్కడ పీ మైనస్ ఏ ఇంటూ పీ ప్లస్ ఏ ఎల్సిఎం అవుతుంది కాబట్టి 1/2 ఆఫ్ రెండుకి ఎల్సిఎం చూస్తే కనుక పీ మైనస్ ఏ ఇంటూ పీ ప్లస్ ఏ ఎల్సిఎం అవుతుంది 1 ఇంటూ పీ ప్లస్ ఏ అంటే కనుక
పీ ప్లస్ ఏ దాని తర్వాత గుర్తు మైనస్ 1 ఇంటూ పీ మైనస్ ఏ పీ మైనస్ ఏ మైనస్ ఆఫ్ పీ మైనస్ ఏ కాబట్టి మైనస్ పీ మైనస్ ఇంటూ మైనస్ ఏ అంటే కనుక ప్లస్ ఏ అవుతుంది మైనస్ పీ ప్లస్ పీ క్యాన్సిల్ అయిపోతుంది దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ దట్ ఈస్ ఈక్వల్ టు కనిపిస్తుందా దట్ ఈస్ ఈక్వల్ టు కింద రాస్తున్నాను చూడండి లేకపోతే దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ అంటే కనుక 2a అవుతుంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతుంది దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది ఏ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది ఏ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది ఇది దేని యొక్క వాల్యూ ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటి యొక్క వాల్యూ ఏ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది చివరిలో మీరు రాయండి దర్ఫోర్ ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటి ఈక్వల్ టు వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది ఏ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది ఇది సైన్ హెచ్ఏటి యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయడం ఓకేనా నెక్స్ట్ 7th one if a is constant సేమ్ ఇలాంటి ప్రాబ్లమే కాకపోతే ఈసారి కాస్ వచ్చేస్తుంది సైన్ దగ్గర కాస్ వస్తుంది హైపర్బోలిక్ ఫంక్షన్లో కాస్ హెచ్ఎక్స్ యొక్క ఫార్ములా తెలిస్తే కనుక చేసేయచ్చు ప్రాబ్లం ఏ ఈజ్ కాన్స్టెంట్ దెన్ ఎల్ ఆఫ్ కాస్ హెచ్ఏటి ఈక్వల్ టు p by p square minus a square p by p square minus a square ఈసారి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ దేనికి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాస్ హెచ్ఏటి కాబట్టి లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు కాస్ హెచ్ఏటి అనుకుంటున్నాం దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎఫ్ ఆఫ్ టీ కంటే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ ఇందులో ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే కాస్ హెచ్ఏటి ఉంది ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ కాస్ హెచ్ఏటి ఇంటూ డిటీ మళ్ళీ 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇంటిగ్రేషన్ ఇక్కడ హెచ్ లేకపోతే కనుక ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ఫార్ములా అప్లై చేసేవాళ్ళం ఓకేనా హైపర్బోలిక్ ఫంక్షన్ ఉంటే కనుక ఈ ఇంటూ ఈ ఫార్ములా అప్లై చేయలేం కాబట్టి దీన్ని దేనిలోకి మార్చాలి మనం ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లోకి మార్చాలి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లోకి మార్చాలి అంటే కనుక మీకు ఒక ఫార్ములా కావాలి కాస్ హెచ్ఎక్స్కి హైపర్బోలిక్ ఫంక్షన్ నుంచి ఫార్ములా ఏమొస్తుందంటే కనుక ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ x/2 వస్తుంది సైన్ హెచ్ఎక్స్ అయితే కనుక ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ x/2 కాస్ హెచ్ఎక్స్ అయితే కనుక ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ x/2 వస్తుంది ఇంకా ఇందులో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఇందాట్లా సింప్లిఫై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ హెచ్ఏటి యొక్క వాల్యూ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ కాస్ హెచ్ 18 ఎక్స్ అనుకుంటే కనుక ఫార్ములాలో ఎక్స్ దగ్గర 80 సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ ఎంత వస్తుంది ఈ పవర్ 80 ప్లస్ ఈ పవర్ మైనస్ 80 బై ఎంత వస్తుంది 2 ఇంటూ డిటీ వస్తుంది కింద ఉండే 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేస్తున్నాం కాబట్టి 1/2 ఆఫ్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది ఇక్కడ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఈ పవర్ 80 ప్లస్ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఈ పవర్ మైనస్ 80 వస్తుంది ఇంటిగ్రేషన్ పక్కన 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ డిటీ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ రెండిట్లో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉంది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఈ పవర్ మైనస్ పీటీ ప్లస్ 80 ప్లస్ మళ్ళీ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఈ పవర్ మైనస్ పీటీ మైనస్ 80 ఇంటూ డిటీ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఇక్కడ లాప్లాస్లో మనం ఇన్ఫినిటీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వాల్యూ రావాలంటే కనుక ఈ పవర్లో మైనస్ ఆఫ్ కనపడాలి ఇక్కడ మైనస్ టీని కామన్ తీస్తే కనుక మైనస్ ఆఫ్ పీ మైనస్ ఏ ఇంటూ టీ వస్తుంది ఇక రెండింటిలో మైనస్ టీని కామన్ తీస్తే కనుక మైనస్ ఆఫ్ పీ ప్లస్ ఏ ఇంటూ టీ వస్తుంది ఇంటూ డిటీ ఉంది ఇంటిగ్రేషన్ పక్కన 2 టర్మ్స్ ఉన్నాయి ఇంటిగ్రేషన్ లోపలికి వెళ్ళిపోతే రెండుకి అప్లై అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ ఫస్ట్ టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే కనుక ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఆఫ్
పి మైనస్ ఏటీ ఇంటూ డిటి తర్వాత గుర్తు ప్లస్ ఉంది. సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే కనుక ఇంటిగ్రల్ 0 to infinity e power minus of p ప్లస్ ఏటీ ఇంటూ డిటి వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే కనుక మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ వస్తుంది. ఏ ఉండే చోటలో వాల్యూ ఎంత ఉంది? పి మైనస్ ఏ ఉంది. దాని తర్వాత గుర్తు ప్లస్ ఉంది. మళ్ళీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. ఫార్ములా మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ ప్లస్ ఇంటూ మైనస్ అంటే కనుక మైనస్ అవుతుంది. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ వస్తుంది. కాకపోతే ఏ అంటే వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి? పి ప్లస్ ఏ ఉంది. ఇంటిగ్రేషన్ అయితే అయిపోయింది కానీ లిమిట్స్ ఏమున్నాయి? 0 to infinity ఉన్నాయి కాబట్టి ఇలా లిమిట్స్ 0 to infinity రాసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ టీ ఉండే చోటలో వాల్యూ ఇన్ఫైనైట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అప్పర్ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వస్తున్నా కొనుక్కోవాలి. ఓకే సార్ రాసిన జాగ్రత్తగా చూడండి. మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ పి మైనస్ ఏ ఇంటూ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ మల్టిపుల్గా వాల్యూ ఎంతనా? ఇన్ఫైనైట్ వాల్యూ అవుతుంది. బై కింద కాన్స్టెంట్ పి మైనస్ ఏ మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ పి ప్లస్ ఏ ఇంటూ ఇన్ఫినిటీ అంటే కనుక ఇన్ఫినిటీ వస్తుంది బై పి ప్లస్ ఏ. ఇది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ అవుతుంది. తర్వాత గుర్తు మైనస్ ఈసారి లోయర్ లిమిట్ యొక్క వాల్యూ 0 టీ దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మైనస్ ఈ పవర్ మైనస్ ఆఫ్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈస్ 0 బై డినామినేటర్లో వాల్యూ పి మైనస్ ఏ తర్వాత గుర్తు మైనస్ మళ్ళీ ఈ పవర్ మైనస్ ఆఫ్ పి ప్లస్ ఏ ఇంటూ 0 బై డినామినేటర్లో పి ప్లస్ ఏ ఉంది. ఇది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ, ఇది లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ అవుతుంది. ఇంక దాన్ని సింప్లిఫై చేస్తే కనుక 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 తర్వాత గుర్తు మైనస్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అవుతుంది. మైనస్ ఈ పవర్ మైనస్ 0 1 కాబట్టి వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ 1 బై పి మైనస్ ఏ తర్వాత గుర్తు మైనస్ ఈ పవర్ మైనస్ 0 యొక్క వాల్యూ 1 బై పి ప్లస్ ఏ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 0ని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూ చేంజ్ కాదు. ఈ రెండింటిలో మైనస్ బయటకు వస్తే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి 1 బై పి మైనస్ ఏ ప్లస్ 1 బై పి ప్లస్ ఏ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ రెండుకి ఎల్సిఎం పి మైనస్ ఏ ఇంటూ పి ప్లస్ ఏ ఎల్సిఎం అవుతుంది. కాబట్టి 1/2 ఆఫ్ పి మైనస్ ఏ ఇంటూ పి ప్లస్ ఏ 1 ఇంటూ పి ప్లస్ ఏ పి ప్లస్ ఏ ప్లస్ 1 ఇంటూ పి మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ పి ప్లస్ బి 2p అవుతుంది. కింద ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి కింద డినామినేటర్లో పి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ పైన కింద మల్టిపుల్గా ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఎంత వస్తుంది? పి బై పి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది. ఇది దేని యొక్క వాల్యూ? ఎల్ ఆఫ్ కాస్ హెచ్ ఏటీ యొక్క వాల్యూ పి బై పి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ హెచ్ ఏటీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? ఇంతవరకు చాలే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.